వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్. మా గ్రామ దేవత అయిన కుంకాళమ్మ తిరునాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయండి మా ఊళ్ళో. మా ఊరు లేబూర్లో అనమాట. సో ఈరోజు ఏంటంటే మా ఉభయం జరుగుతుంది. అంటే ఒకరోజు ఒక్కొక్కళ్ళు పూజ అయితే చేయించుకుంటూ ఉంటారనమాట. సో ఈరోజు మా పూజ. సో మా ఫ్యామిలీ అంతా ఇంకా లేబూరు తిరునాళ్ళకైతే వెళ్తూ ఉన్నాము. సో నేను రెడీ అయిపోయి చిన్నోడు, నేను, అమ్మ అందరం కింద వెయిట్ చేస్తూ ఉన్నాము. అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కార్ అయితే రావాలన్నమాట. సో వాళ్ళు కూడా రానే వచ్చేసారు. చూస్తున్నారు కదా వెనకాల మా ఆడపడుచు, అలాగే శశి, అత్తమ్మ, మావయ్య, పెద్దోడు ఇంక అందరూ వచ్చేసారు కార్లో. సో ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయి మేము లేబూరు వెళ్ళిపోయామండి. ఈ కుంకాళమ్మ తిరునాళ్ళు అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుందండి. ఆషాఢ మాసం ముందు జరుగుతుందన్నమాట. సో ఒక్కొక్కసారి ఆషాఢ మాసంలో కూడా వస్తుంది. కాకపోతే ఈ తిరునాళ్ళు అనేది ఆ టైంలోనే జరుగుతాయి ఎవ్రీ ఇయర్ కూడా. సో ఇంకా మేము అయితే నెల్లూరులో ఉంటాం కదండి. ఈ తిరునాళ్ళ టైంలో అయితే అంటే ఇవి 9 డేస్ జరుగుతాయి అన్నమాట తిరునాళ్ళు అనేది. సో ఈ టైంలో ఏంటంటే ఇంకా మేము ఇక్కడికి వచ్చేసి మా గెస్ట్ హౌస్ ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడే స్టే చేస్తాం అనమాట 9 డేస్ కూడా. ఏదైనా వర్క్ ఉంటే వెళ్ళి వస్తూ ఉంటాము. అంటే నెల్లూరు నుంచి మా హస్బెండ్ వాళ్ళ ఊరు లేబూర్ అనేది ఇక్కడికి హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుందండి. సో అందుకని ఏదైనా పని ఉంటే అప్పటికప్పుడు వెళ్ళి చూసుకుని వచ్చేస్తూ ఉంటాం అనమాట. సో ఇంకా ఈ తిరునాళ్ళ గురించి చెప్పాలంటే ఈ కుంకాళమ్మ దేవత గురించి అయితే ఖచ్చితంగా చెప్పుకోవాలండి. ఎందుకంటే కోరిన కోరికలు ఏవైనా సరే ఇక్కడ మనం అంటే మొక్కులు అలాగే ఏదైనా మొక్కుకున్నా అన్నీ కూడా బాగా తీరుతాయని చెప్పేసి గట్టి నమ్మకం, విశ్వాసం అనమాట ఇక్కడ వాళ్ళందరికీ కూడా. అంటే నా మ్యారేజ్ అయిన తర్వాత నుంచి నేను చూస్తున్నాను కదండి, నాకు కూడా చాలా నమ్మకం వచ్చింది. అంత మహిమగల దేవత అనమాట ఈ కుంకాళమ్మ తల్లి. సో ఈ తిరునాళ్ళు జరుగుతున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్క రోజు 9 డేస్ అని చెప్పాను కదా నేను, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉభయం అయితే జరుగుతుందనమాట. అంటే ఒక్కొక్క ఫ్యామిలీ వాళ్ళు కుంకాళమ్మ టెంపుల్కి వెళ్ళి పూజ అయితే స్పెషల్గా చేయించుకుంటారు. సో దానికోసం అని చెప్పేసి ఈరోజు మా ఉభయం జరుగుతుంది. సో దానికోసం అని చెప్పేసి ఇవన్నీ ఇలాగా రెడీ చేసుకుని ఉంచుకున్నాం అనమాట. సో ఇంకా భజంత్రీలు కూడా వచ్చేసాయి కదండి. ఒక 15 మినిట్స్ మేళతాళాలతో, బాజా భజంత్రీలతో మా ఇల్లంతా సందడిగా అయిపోయిందనమాట. సో ఆ విధంగా చాలా బాగుంటుంది కదా ఈ వాయిద్యాలు, వాటి సౌండ్స్ అవి కూడా ఇంట్లో మనకు అలా మారుమోగుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇంకా ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము పూజకైతే స్టార్ట్ అయిపోతూ ఉంటామన్నమాట. అంటే ముందు భజంత్రీలు అన్నీ కూడా వెళ్తూ ఉంటే వెనకాల మా ఫ్యామిలీ అంతా కూడా ఇవన్నీ పట్టుకుని పూజకైతే స్టార్ట్ అవుతాము. సో ఈ లోపు ఏంటంటే కుంకాళమ్మ తిరునాళ్ళు అనేది ఎలాగా స్టార్ట్ అవుతుంది, ఎలా జరుగుతుంది అనేది కూడా మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కుంకాళమ్మ అమ్మవారు నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో వస్తుందన్నమాట. అమ్మవారి టెంపుల్ అనేది నేను చూపిస్తాను. సో అమ్మవారు మ్యారేజ్ అయిన తర్వాత అత్తగారింట్లో ఉంటుంది కదండి. అత్తగారింటి నుంచి అమ్మవారిని పుట్టింటికి అనేది తీసుకొస్తారు. అంటే ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం కదా, అది ఊళ్ళో ఉంటుంది. సో అది సపరేట్గా ఉంటుందన్నమాట. అది పుట్టిల్లు కింద చెప్తారు, అమ్మవారి పుట్టిల్లు అనమాట. సో అక్కడికి వెళ్ళి ఈ 9 డేస్ కూడా మేము ఎవరి ఉభయం రోజు వాళ్ళు పూజలు అయితే చేసుకుంటూ ఉంటామండి. సో ఈ పూజ అంతా అంటే 9 డేస్ పూజలు అయిపోయిన తర్వాత ఒక మంచి రోజు చూసుకుని అమ్మవారిని మళ్ళీ అత్తగారింటికి అనేది తీసుకెళ్ళిపోతారనమాట. సో ఇది ప్రాసెస్ అండి. ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుతుంది. సో అమ్మవారి పుట్టిల్లు, అమ్మవారి అత్తగారిల్లు అని చెప్పేసి ఊళ్ళోనే సపరేట్గా ఉంటాయి. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడ ఉత్సవాలన్నీ జరుపుకోవడం, ఒక మంచి రోజు తీసుకుని మళ్ళీ అత్తగారింటికి అయితే సాగనంపడం, ఈ టైప్లో ఉంటాయి అన్నమాట. ఇది సింపుల్గా చెప్పాలంటే అమ్మవారి ఉత్సవాల ప్రాసెస్ అనమాట. సో ఇంకా ఈ విధంగా ఉత్సవాలు అయితే జరుగుతాయండి. అమ్మవారి ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా ఉభయం, అంటే మా పూజ అయిపోయిన తర్వాత అమ్మవారిని ఇంకా చాలా బాగా అలంకరిస్తారండి. ఎలా అంటే తిరుపతిలో మీరు చూసారో లేదో వెంకటేశ్వర స్వామిని మనకి ఎంత బాగా అలంకరించి ఆ వీధుల్లో ఊరేగిస్తారు చూడండి, సేమ్ అదే విధంగా ఉంటుందన్నమాట. అంటే మన కాకినాడ వాళ్ళకి ఏంటంటే ఇదంతా తెలీదు, మన సైడు ఇంత కూడా ఉండదన్నమాట. సో మీరు చూస్తే మీకు చాలా అర్థమవుతుంది. ఈ వీడియోలో అయితే నేను అది చూపించలేదండి. సో నెక్స్ట్ వీడియోస్లో వస్తుందన్నమాట. ఆ ఊరేగింపు, ఆ అలంకరణ అంతా కూడా వస్తుంది. సో అప్పుడు మీరు చూడొచ్చు. ఇప్పుడైతే మా పూజ అనేది అంటే మేము స్టార్ట్ అవుతున్నాం కదా, ఎలా జరిగిందో అంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారి టెంపుల్ డెకరేషన్ అంతా కూడా నేను చూపిస్తానండి. బట్ మేము పూజ చేసుకునేటప్పుడు అయితే నేను షూట్ చేయలేకపోయానండి. ఎందుకంటే మా
పెద్దోడు షన్ను ఉన్నాడు కదా, వాడికి లైట్ ఫీవర్ కింద వచ్చేసిందనమాట. ఇంకా అంటే అక్కడ వరకు వెళ్ళేంత వరకు బాగానే ఉన్నాడు, కానీ ఆడుకుంటా పాడుకుంటా వచ్చేసాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సడన్గా నా దగ్గరికి వచ్చి వాలిపోయాడు అనమాట. ఇంకా వాడిని ఎత్తుకొని సడన్గా ఇంటికైతే తీసుకొచ్చేసాను నేను, అమ్మ. తర్వాత ఈయన అలాగే మా అత్తమ్మ, మా బావగారు వాళ్ళంతా ఉండి పూజ అయితే జరిపించుకుని నెక్స్ట్ వచ్చారనమాట. సో అందుకని నేను కూడా పూజ అంటే లోపల అమ్మవారి దగ్గర పూజ అయితే కంప్లీట్ అయ్యేంత వరకు ఉన్నాను. వాడిని ఎత్తుకుని అలా ఉన్నాను అనమాట. తర్వాత ఏంటంటే ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత కూడా కొంచెం పూజ ఉంటుందండి, చెప్పాను కదా అమ్మవారి అలంకరణ అది ఉంటుందని చెప్పేసి. సో అక్కడైతే ఇంకా నేను లేను, ఇంకా నాకేంటంటే అది షూట్ చేయడం కుదరలేదు. సో ఇదనమాట. సో ఇక్కడి నుంచి అయితే మేము ఇప్పుడు స్టార్ట్ అయిపోతూ ఉన్నాము. మా ఉభయంకి మేము ఎలా స్టార్ట్ అయ్యామో దారిలో ఎలా తీసుకువెళ్తున్నారో అంతా కూడా మీరు కూడా చూసేయండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇదే టెంపుల్ అనమాట. అమ్మవారి పుట్టిల్లు అని చెప్పి ఇక్కడ తీసుకొస్తారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఈ ఉత్సవాలన్నీ 9 డేస్ జరుపుతూ ఉంటారండి. సో ఇంకా ఇక్కడ టెంపుల్ని చూసారు కదా ఎంత బాగా అలంకరించారనేది. ఇక్కడంతా కూడా నెల్లూరు సైడ్ అంతా స్పెషల్ ఏంటి అంటే, ఒక ఫంక్షన్ అయినా, ఒక అమ్మవారి ఉత్సవాలైనా, ఏదైనా ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తారండి. చాలా బాగా చేస్తారు. ఇక్కడనే కాదు, మీరు నెల్లూరులో ఎక్కడన్నా చూసుకోండి, చాలా బాగా చేస్తారండి ఈ ఫ్లవర్స్ డెకరేషన్ అని చెప్పేసి. మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇదండి నా వీడియోస్. కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.